శ్రీరాముణ్ణే ఆశ్చర్యపరిచిన ఒక శునకం తీర్పు. ఇంతకీ ఆ కుక్క ఏం శిక్ష విధించిందో తెలుసా? ఒకరోజు శ్రీరాముని దర్బారుకు తలకు తీవ్రమైన గాయంతో ఉన్న ఒక కుక్క వచ్చి, ప్రభూ, సర్వార్థసిద్ధి అనే వ్యక్తి దారినిపోతున్న నన్ను అకారణంగా కర్రతో కొట్టాడు, నాకు న్యాయం చేయండి అని మొరపెట్టుకుంది. రాముడు వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి విచారించగా అతడు కోపంతోనే అలా చేశానని తన తప్పు ఒప్పుకున్నాడు. అప్పుడు రాముడు ఆ కుక్కనే అతనికి తగిన శిక్షను నిర్ణయించమనగా అతన్ని ఒక పెద్ద మఠానికి పీఠాధిపతిని చెయ్యండి అని కోరింది. దర్బార్లో ఉన్నవారంతా ఆశ్చర్యపోగా ఆ శునకం ఇలా చెప్పింది, ప్రభూ, గత జన్మలో నేను కూడా అదే మఠానికి పీఠాధిపతిని. ఆ అధికారం తెచ్చిన అహంకారంతో ఎన్నో పాపాలు చేసి ఈ జన్మలో ఇలా కుక్కగా పుట్టాను. ఇప్పుడు అతను కూడా ఆ పదవి వల్ల వచ్చే వ్యామోహాన్ని, అహంకారాన్ని ఎలా జయిస్తాడో చూద్దాం అంది. నీతి: అధికారమనేది మనలో అహంకారాన్ని పెంచేదిగా ఉండకూడదు, బాధ్యతను పెంచేదిగా ఉండాలి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అంతిమంగా పతనమే మిగులుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.